హాయ్ ఫ్రెండ్స్, టీసీసీ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ నందు లోయర్ గ్రేడ్లో మెమరీ డ్రాయింగ్ పేపర్ 3కి సంబంధించి ఈ దీంట్లో మీకు చెప్పడం జరుగుతుందండి క్లారిటీగా. ఇందులో చూస్తే కనుక మీకు ఇచ్చిన డ్రాయింగ్ పేపర్ మీద ఈ క్రింద ఇవ్వబడిన వాటి నుంచి ఏవైనా రెండింటిని మీ జ్ఞాపక శక్తి ఉపయోగించి పెన్సిల్ మాత్రమే ఉపయోగించి చిత్రించుము. ప్రతి చిత్రమునకు సహజసిద్ధమైన ఉన్నట్లు వెలుగునీటితో చిత్రీకరించుము అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక కోడిపుంజు ఏదైనా భంగిమలో, పిల్లి ఎలుకను పట్టుకొనుట ప్రయత్నించుట, టీషర్ట్ ట్రైన్ నందు ఉన్నట్లు, లేకుంటే కనుక ఏదైనా 2 ఉద్యాన పరికరములు. ఇందులో 2 మీరు ఏయైనా కానీ 2 బొమ్మలనేది వేయాల్సి ఉంటుంది. అందులో మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక నేను కోడి మరియు ఏదైనా 2 ఉద్యాన పరికరములు ఈ 2 మీకు వేసి చూపించడం జరుగుతుందండి. ముందుగా మీకు ఇచ్చినటువంటి ఈ వైట్ చార్ట్ మీద ఇలాగా 2 భాగాలు అంటే ఒక సైడ్ అంటే మనకు తీసుకునేటువంటి ఒక బొమ్మ అంటే కోడి తీసుకున్నాం కాబట్టి కోడి పుంజును ఒక సైడు, 2 ఉద్యాన పరికరములు ఒక సైడ్ అనేది వేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ముందుగా కోడిపుంజు ఈజీగా ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముందు లైట్‌గా మనము ఒక చిన్న 0 సైజు అంటే కనుక కోడిపుంజు ఆకారం మాదిరి మనకు ఒక ఓవెల్ మాదిరి ఒక గీయడం జరిగింది. ఆ తర్వాత దానికి పక్కనే మనకు ఇక్కడ చూస్తే గనక అది మన కోడిపుంజు ఈకలు మరియు హెడ్, తలకాయ ఇవన్నీ ఎలా వేయాలి చూస్తే కనుక మీకు లైట్‌గా మనము ఇలా గీయడం జరిగింది. ఆ తర్వాత మనము కోడిపుంజు ఆకారాన్ని పూర్తిగా గీయడం జరుగుతుంది. ముందుగా ఇలాగా పెన్సిల్‌తో మనకు ఒక షేప్ అనేది అంటే కోడి ఆకారం ఉన్నటువంటి ఒక షేప్ అనేది ముందుగా ఇట్లా లైట్‌గా పెన్సిల్‌తో గీసుకొని, ఆ తర్వాత మనము ఈ మొత్తం బాడీ పార్ట్స్ అనేది నిదానంగా నీట్‌గా వేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ నుంచే మనము పూర్తిగా బొమ్మను వేసే క్రమంలో చూస్తే కనుక మనకు బొమ్మ పూర్తిగా ఆకారం అనేది వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఇలాగ ముందుగా ఆకారాన్ని లైట్‌గా పెన్సిల్‌తో గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ముందుగా ఇక్కడ మనము మూతి అంటే ఫేస్ అనేది నేను గీయడం జరుగుతుంది. ఆ కోడిపుంజుకు మనకు చూస్తే గనుక ఈ తల భాగాన క్రింద మనకు కోడిపుంజుకు కొంచెం ఈ ఎత్తుగా మనకు రెడ్ కలర్‌లో ఉండడం జరుగుతుంది. అలాగా దాంట్లో ముందు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే గనుక అవి లేకుంటే గనుక కోడిపుంజు ఆకారం మనకు ఒక పెట్ట మాదిరి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగా గీయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ హాల్‌లో మీకు టైం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లా నిదానంగా చూడండి. ఈజీగా సింపుల్‌గా ఎలా వేయాలో మీకు దీంట్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే గనుక సింపుల్ అండి. ఫస్ట్ మనము ఒక డ్రాయింగ్ అనేది లైట్‌గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బొమ్మననేది గీస్తూ రావడం జరుగుతుంది. వీడియో చూడండి, పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తే గనుక ఖచ్చితంగా మీకు ఈ ఎగ్జామ్‌లో ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కోడిపుంజు ఆకారం పూర్తిగా గీసిన తర్వాత మనము ఈ ఒక సైడ్ అనేది మనకు ఈ ఉద్యాన పరికరాలకు సంబంధించినది డ్రాయింగ్ అని వేసి చూపించడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈజీగా మీరు డ్రాయింగ్ వేసే అవకాశం ఉంది. ఇలాగనే మొత్తం డ్రాయింగ్‌ను మనం తీసుకున్నటువంటి ఈ లైట్‌గా ముందుగా మనం స్కెచ్ గీసుకున్నటువంటి దాని ప్రకారము ఈ కోడిపుంజును పూర్తిగా మనము ఇలాగా పూర్తి డార్క్ స్కెచ్‌తో పూర్తిగా నింపేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా పూర్తిగా బొమ్మ వేసిన తర్వాత అందులో గాని మనము షేడింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే గనక చూస్తే గనక మీకు ఈ షేడింగ్స్ గాని ఇవ్వాలి అని చెప్పేసి మీకు క్వెషన్‌లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ మార్క్స్ అంటే ఓన్లీ స్కెచ్ అనేది ఒకటి వేయకోకుండా ఈ కోడ్‌లో మీకు షేడింగ్స్ గాని చూపించాల్సి ఉంటుంది. ఆ కోడ్‌లో ఉన్నటువంటి ఆ నీడ గాని, లేకుంటే ఆ షేడింగ్స్ గాని ఇయన్నీ చూపించి డ్రాయింగ్ వేయడం వల్ల మీకు బాగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే గనక స్కెచ్ అనేది పూర్తిగా వేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ ఈ డార్క్‌గా మనం పెన్సిల్‌తో షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కోడి ఆకారము పూర్తిగా మనకు చూపించాల్సి ఉంటుంది. ఓన్లీ స్కెచ్ అనేది కాకోకుండా. ఇక్కడ చూస్తే గనక ముందుగా మనము లైట్‌గా ఒక స్కెచ్ అనేది వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా కోడిపుంజు ఆకారం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే గనక షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే గనక మీకు ఈ పెన్సిల్‌తోనే నేను షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా షేడింగ్స్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. షేడింగ్స్ ఇవ్వకపోతే గనక మార్క్స్ అనేది పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఇలాగా ముందుగా మనకు ఈ కోడి ఆకారం మాదిరి పూర్తిగా మనము అంటే రియల్ కోడి ఎలా ఉందో అలాగే కాకుంటే కనుక మనం పెన్సిల్‌తోనే వేయాల్సి ఉంటుంది. కలర్స్ అనేది యూజ్ లేదు కాబట్టి పెన్సిల్‌లోనే మనం షేడింగ్స్ అనేది తీయాల్సి ఉంటుంది. ఇలాగ పూర్తిగా కోడిని మొత్తం మనము ఈ షేడింగ్స్ అనేది వేయాల్సి ఉంటుంది. చూస్తే గనక మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇలా చూసి మీరు సేమ్ ఇదే విధంగా మీరు ఎగ్జామ్ హాల్‌లో వేస్తే గనక ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇలాగ కోడి ఈకలతో సహా మనము షేడింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా చూస్తే గనక నేను మొత్తం పూర్తిగా కోడి ఆకారాన్ని మనం షేడింగ్స్‌తో నింపేసేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యాన పరికరాలు కానీ మనం అలాగే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే గనక కోడి పుంజును పూర్తిగా మనము మొత్తం ఫస్ట్ లేయర్‌గా వేసుకొని ఇప్పుడు పూర్తిగా కోడి ఆకారాన్ని వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే గనక మీకు సైడ్ మనకు ఈ పెన్సిల్ డార్క్ ఏదైనా సైడ్ తగిలితే గనక దాన్ని పూర్తిగా ఎరేజర్‌తో అలా కొట్టేసి నీట్‌గా పూర్తి చుట్టుపక్కల డార్క్ అంటే పెన్సిల్ మార్క్స్ లేకోకుండా నీట్‌గా ఉంటే గనక బాగుంటుంది. అలాగే ఈ మనకు ఒక సైడ్ అనేది మనం లైన్ అనేది గీసుకోవడం జరిగింది. ఇంకొక సైడు మనము ఈ ఉద్యాన పరికరాలకు సంబంధించి మనము ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే గనక సింపుల్‌గా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి దీన్ని పూర్తిగా గమనించండి. చాలా సింపుల్‌గా వెళ్ళిపోతుంది. కోడి మనం ఎంత సింపుల్‌గా ఏసామో ఇవి గాని అంతే సింపుల్‌గా ఇక్కడ చూస్తే గనక మనము ఈ మట్టిని ఎత్తకపోయేందుకు గాను ఉపయోగించేటువంటి ఈ పరికరాన్ని వేయడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి వేసేటువంటి పార లాంటిది దాన్ని మనము వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక ముందుగా సింపుల్‌గా నేను స్కెచ్ అనేది వేసుకోవడం జరుగుతుంది సింపుల్‌గా. ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఎత్తుకుపోయేందుకు ఉపయోగించేటువంటి ఒక పరికరాన్ని. ఇలాగా ఆ తర్వాత లైట్‌గా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను దాన్ని కొంచెం డార్క్ చేసి షేడింగ్స్ గాని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం దీనికి గాని మనము షేడింగ్స్ రూపంలో చూపించాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ స్కెచ్ అనేది లేకోకుండా దీంట్లో గాని మనం షేడింగ్స్ చూపిస్తే గనక మనకు మార్క్స్ అనేది అధికంగా రావచ్చు. ఇక్కడ చూస్తే గనక ముందుగా స్కెచ్ అనేది పూర్తిగా వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత మనము దీన్ని పెన్సిల్‌తోనే కొంచెం షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే గనక మనకు ఈ లోపల మనకు కొంచెం డార్క్‌గా వేయడం జరుగుతుంది. ఎందుకంటే గనక కింద మనకు నీడ ఆకారం పడే అవకాశం ఉంది. కాబట్టి కింద డార్క్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సైడ్ మనము పెన్సిల్ మార్క్ అనేది అంటే షేడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాన్లకు షేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా సింపుల్‌గానే పూర్తిగా బొమ్మ అనేది వేయడం జరుగుతుంది. చూస్తే కనుక ఇంత ఈజీగాను నీకు బొమ్మ అనేది పూర్తి కావడం జరిగింది. ఆ తర్వాత ఈ మట్టిని ఎతకబడేటటువంటి ఈ పార లాంటిది ఒక పరికరాన్ని అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యాన పరికరాలకు సంబంధించి 2 మనకు వేయమని చెప్పడం జరిగింది. అలాగా నేను 2 పరికరాలను ఈడ చూపించడం జరుగుతుంది. ఒకే పరికరాన్ని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి 2 పరికరాలు వేయమన్నారు కాబట్టి ఒక పార లేకుంటే గనక గంప ఇలా ఏవైనా గానీ మీరు వేయొచ్చు. ఇక్కడ చూస్తే గనక నేను మట్టి ఎతకబోయేది, అదేవిధంగా మట్టి వేసేటువంటి పార ఈ 2 అని ఇలాగా సింపుల్‌గా ఈజీగా డ్రాయింగ్ వేసి మీకు చూపించాలని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా వేస్తే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.